మహి చిన్ని బ్రతికే ఉంది అని నిజం తెలుసుకున్న వెంటనే ఇంటికి వచ్చి తన ఆనందాన్ని తన బావతో షేర్ చేసుకుంటూ ఉంటాడు. బావా చిన్ని బ్రతికే ఉంది అని అయితే అనడంతో ఆ మాటలు విన్న దేవ నాగవల్లి ఏంటి చిన్ని బ్రతికే ఉందా నీకెలా తెలుసు అని అయితే అనడంతో చిన్ని వేసిన పెయింటింగే చిన్ని బ్రతికే ఉందన్న విషయం అయితే నాకు తెలిసేలా చేసిందని చెప్తాడు. ఒక్కసారిగా ఆ పెయింటింగ్ చూసి దేవ కన్ఫర్మ్ చేసుకుంటాడు. అవును ఆ రోజు చనిపోయిందని చెప్పారు కానీ ఈ చిన్ని బ్రతికే ఉంది అని అయితే అంటాడు. అయితే అప్పుడే పోలీస్ స్టేషన్ నుంచి చిన్ని బాలరాజ్ కోసం వచ్చిన విషయం అయితే చెప్తాడనమాట దేవాకి. చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అంటే చిన్ని చావలేదు బ్రతికే ఉంది అది తప్పించుకుందన్నమాట అని. సరే ఆ వచ్చిన అమ్మాయి ఫోటో ఏమన్నా ఉందా అని ఆ కానిస్టేబుల్ని అడిగితే ఆ కానిస్టేబుల్ చిన్ని ఫోటో తీసి దేవాకి పెట్టడం జరుగుతుంది. అప్పుడే నాగవల్లి కూడా ఆ ఫోటోని చూసి షాక్ అయిపోతుంది. అవును ఈ అమ్మాయి గుడిలో నాతో కూడా గొడవ పెట్టుకుంది అన్నట్టు చెప్తాడు. అయితే ఈ చిన్ని కారణంగా నాకు ఇంకా తిప్పలు తప్పలేదు. శత్రుశేషాన్ని అసలు మిగల్చకుండా చేయాలి. ఈ చిన్నిని చంపే ప్రయత్నమే చేయాలి. ఈ చిన్ని నీకు బ్రతకకూడదు. అటు నా కొడుకు విషయంలోనూ ఇటు నా విషయంలోనూ చిన్ని బ్రతికుండే అవకాశమే లేకుండా చేయాలని అయితే చెప్తాడు. అయితే బాలరాజ్ గురించి చిన్ని ఒక విషయం తెలుసుకుంది కదా రిలీజ్ అయ్యాడు అని. ఇక వాళ్ళ నాన్నని వెతికే పనిలో పడింది చిన్నిని చంపే పనిలో పడ్డాడు ఈ దేవ. మరి మహి ఏం చేస్తాడనేది కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం.